ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తిరుపతిలో కాంగ్రెస్ సిపిఐ సంయుక్తంగా బహిరంగ సభను నిర్వహించాయి. తిరుపతి ఎస్వీయు స్టేడియంలో కాంగ్రెస్ సిపిఐ పార్టీల సంయుక్త ఆధ్వర్యంలో ఏపీకి ప్రత్యేక తరగతి సాధన సభ జరిగింది. ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సచిన్ పైలట్, కేవీపీ రామచంద్రారావు, రఘువీరారెడ్డి, రుద్రరాజు, శైలజానాథ్, చింతామోహన్, తులసిరెడ్డి విచ్చేసి ప్రసంగించారు. మోడీ గారు ఇదే తిరుపతిలో నిలబడి పుణ్యక్షేత్రంలో నిలబడి మాటిచ్చాడు. ఆయన మాట మర్చిపోయాడు. ఆయన రామభక్తుణ్ణి అని చెప్పుకుంటాడు కదా మోడీ గారు. 3 నామాల వానికే వంగనామాలు పెట్టాడు కదా మోడీ గారు. ఇదేనా భక్తి? పుణ్యక్షేత్రంలో నిలబడి మీరు మాటిచ్చారు. మీరు మాట తప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేయడమే కాదు, మీకు ఎంతో భక్తి ఉంది అని మీరు నమ్ముకుంటున్న దేవుణ్ణి కూడా మీరు మోసం చేశారంటే మీకు మనస్సాక్షి ఉన్నట్ట లేనట్ట? ఇక మోడీ గారిని కేడి అనగా ఏమనాలి? మోడీయా కేడియా? ప్రధానమంత్రి మోడీయా కేడియా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలను 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేశాడు. ఇక్కడ నిలబడి 3 నామాల వారి సాక్షిగా చెప్పిన మాటలు కూడా బొంగరామాలు పెట్టాడటే ఇక కేడీ కాక మోడీ ఏమైతాడు? మోసానికి మారు పేరు ఈరోజు మోడీ అంటే మోసం అంటే మోడీ. వాస్తవం కాదా? వాస్తవం కాదా? మోసమే చేశాడు కదా మోడీ గారు. ఏం చేశాడు? మోడీ గారు సమాధానం చెప్పాలి, బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి. 10 సంవత్సరాల ప్రత్యేక హోదా అని చెప్పిన వాళ్ళు 10 సంవత్సరాలు అయిపోయినా కూడా మీరు ప్రత్యేక హోదా ఇవ్వలేదు. మరి దీనికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెప్తారు అని అడుగుతున్నా. పోలవరం కట్టాము అని మీరు మాట ఇవ్వలేదా? మరి ఆ పోలవరం కట్టకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ముఖాలు ఎలా చూపించగలుగుతున్నారు అని అడుగుతున్నా. అద్భుతమైన రాజధాని అన్నారే, ఢిల్లీని తలపించే రాజధాని అన్నారే. మరి మోడీ గారు అసలు ఈ రోజు మనకు రాజధాని లేకుండా పోయిందే. చంద్రబాబు గారేమో సింగపూర్ను చేస్తానన్నారు, అమరావతిని సింగపూర్ను చేస్తానని 3D సినిమాలు చూపించారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటూ తిరుపతికి ఒక్క చిన్న పనైనా చేశాడా ఈ చంద్రబాబు నాయుడు అని నేను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు ముక్కు సూటిగా కనీసం ఒక్క చెట్టన్నా నాటేవా? ఓ చంద్రబాబు, కనీసం నువ్వు ఒక్క బడి పిల్లవాడికి సీటన్నా ఇప్పించావా? కనీసం ఒక్కడికైనా 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా నువ్వు కనీసం ఒక్కడికన్నా తిరుపతిలో ఉద్యోగం ఇప్పించావా అని నేను అడుగుతున్నాను. తిరుపతి ప్రాంత ప్రయోజనాలు లేకుండా చంద్రబాబు స్వార్థ ఆర్థిక రాజకీయ ప్రయోజనాల కొరకు మరి తిరుపతికి రావాల్సినటువంటి రాజధానిని తుళ్ళూరుకు తీసుకెళ్లాడు. మరి ఏది ఎన్నైనా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహిగా మారాడు. రాయలసీమ ద్రోహిగా మారుతూ ఎన్టీ రామారావు ఆత్మగౌరవాన్ని అమిత్ షా ఇంట్లో అర్ధరాత్రి అమ్మేసి వచ్చాడు. మరి తెలుగుదేశం పార్టీ ఎందుకు పుట్టింది? ఆంధ్రుల ఆత్మగౌరవానికి పుట్టినటువంటి చంద్రబాబు ఎన్టీ రామారావు పార్టీ ఈ రోజు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని అమ్మేసి ఈ రోజు మోడీ అమిత్ షాల కాళ్ళు పట్టుకొని తిరుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహిగా మారి